బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వ్యాపారవేత్త కుమారుడి అదృశ్యం కలకలం రేపుతుంది. శ్రీనగర్ కాలనీకి వెళ్తున్నట్లు జయేష్ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. 10 రోజులుగా జయేష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జయేష్ చదువుతున్నాడు. జయేష్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వ్యాపారవేత్త కుమారుడి అదృశ్యం కలకలం రేపుతోంది. శ్రీనగర్ కాలనీకి వెళ్తున్నట్లు జయేష్ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. 10 రోజులుగా జయేష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జయేష్ చదువుతున్నాడు. జయేష్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వ్యాపారవేత్త కుమారుడి అదృశ్యం కలకలం రేపుతోంది. శ్రీనగర్ కాలనీకి వెళ్తున్నట్లు జయేష్ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. 10 రోజులుగా జయేష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జయేష్ చదువుతున్నాడు. జయేష్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జయేష్ అదృశ్యానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓ వ్యాపారవేత్త కుమారుడు అదృశ్యం ఇటు జూబ్లీ హిల్స్ లో కలకలం రేపుతా ఉంది. అయితే 10 రోజుల నుంచి కనిపించకుండా పోయినటువంటి జయేష్ అనే వ్యక్తి తోటి ఒకసారిగా స్థానికంగా ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీకి వెళ్లి తిరిగి వస్తానంటూ వెళ్ళినటువంటి జయేష్ గత 10 రోజుల నుంచి కూడా ఆయన కనిపించకుండా పోవడంతో చాలా వరకు పోలీసులు కూడా గాలింపులు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే జయేష్ ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, లేకుంటే అతను ఎక్కడికి వెళ్ళాలనే విషయాలపైన చాలా వరకు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తారు. ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ తో పాటు హైదరాబాద్ లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ట్రాక్ చేయడం జరుగుతా ఉంది. అంతేకాకుండా ఈ విషయం కూడా చాలా వరకు ఫిర్యాదు పైన కూడా చాలా గోప్యతను కూడా పాటించడం జరిగింది. అయితే ఈ బడా వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి కుమారుడు కావడంతో ఈ విషయంలో గోప్యత పాటించారు. అంతేకాకుండా గత 10 రోజుల నుంచి కూడా జయేష్ కోసము వెతుకుతున్నట్లుగాను మాత్రము ఇప్పటికే పోలీసులు మాత్రం చెప్పడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ఈ జయేష్ కొనిదయ్య ఫాదర్ ఆఫ్ చూసినట్టయితే కూడా శైలేష్ కొనిదయ్యగా ఇందులో ఎఫ్ఐఆర్ లో మాత్రం చేర్చడం జరిగింది. అయితే ఈయన ఏజ్ చూసినట్లయితే 17 సంవత్సరాలుగా ఈ బాయ్ పేరుని కూడా ఈ మిస్టేక్ సంబంధించినటువంటి కంప్లైంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒక బడా వ్యాపారవేత్త కుమారుడు కావడంతో ఈ జూబ్లీ హిల్స్ పోలీసులు ఇందులో గోప్యత పాటిస్తున్నారనే విషయం పైననే చాలా వరకు ఈ విషయం గోప్యత ఉంచారు. అంతేకాకుండా ఇప్పటి వరకు చూసినట్టయితే 10 రోజులుగా ఈ జయేష్ అనే వ్యక్తి కనపడకపోవడం చాలా వరకు పోలీసులు కూడా ఈ కేసును ఛేదించేందుకు చాలా సవాలుగా మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటుగాను బంధువులకు సంబంధించినటువంటి వారి యొక్క ఇళ్లలో కూడా పూర్తిగా ఈ జయేష్ మిస్సింగ్ సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. కాకపోతే ఇప్పటికే 10 రోజులు కావడంతో జయేష్ ఎక్కడికి వెళ్ళి ఉంటారనే విషయం పైననే పోలీసులు ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు చేస్తున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డును కూడా ఛేదించే పనిలో ఉన్నారు. ధనరాజ్.